నన్ను క్షమించండి. కొంచెం త్వరగా బయలుదేరాల్సొస్తది. షూర్, షూర్. నాన్నగారితో ఒక ఇంపార్టెంట్ మీటింగు. అదేంటో గూడా మీకు త్వరలో చెప్తాను. సో, మేము కూడా దానివల్ల అడగబోయేది అదే. ఇప్పుడు పరువు తీశారు కదా! త్వరలో నాన్నగారితో సినిమా చేయబోతున్నారు. అవును. ఆ సినిమా ఏ డైరెక్టర్‌తో ఎప్పుడు రాబోతుంది? ఏంటి అసలకి? దాని గురించే మీటింగ్ అండి. నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అవునా? సో, ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్‌లు ఉండబోతుంది? మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటండి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటనండి, ఇది పరువు హత్యల మీద అని మీకు చూస్తే అర్థమై ఉంటుంది. బట్ అంత టిపికల్గా జస్ట్ పరువు, కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్, దీనివల్ల జరిగిన హత్య, దానివల్ల జరిగిన బాధ్యతలు, వాళ్ళకేం ఇలా టిపికల్గా వెళ్ళదండి సిరీస్. ఇట్స్ వెరీ యునీక్, అన్యూజువల్, టిపికల్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా మనం వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారో, దట్ ఈస్ ద స్పెషాలిటీ. మనం ఎప్పుడెప్పుడు ఇది ఇంతే ఇదే తెలుస్తుంది అనుకుంటాము. ఆడియన్స్కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. నిన్న పవన్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయటం, అందరూ కూడా చాలా హ్యాపీ పోయారు. 2 తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. కాకపోతే ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది. ఆయన సినిమాలు ఎక్కడైనా బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది, దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా? అమ్మో, అంత పెద్ద సబ్జెక్ట్ మీద నన్ను క్లారిటీ అడిగారు ఏంటండి. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ అంటే కంటిన్యూషన్ క్వశ్చనే. సొసైటీలో చాలా జరుగుతుంటాయి ఈ లేచిపోవడాలు, హత్యలు చేయడాలు అనేది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంది? ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి, బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఫార్ ఎంపవరింగ్ పీపుల్. నేను ఎంపవరింగ్ విమెన్ అని టిపికల్గా చెప్పను. ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి. ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్, సోషల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి. ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో. దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది, ఎంత బాగా ఎన్రిచ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పారు అది కూడా అడిగిన క్వశ్చన్కి. 8 ఎపిసోడ్లు అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఒకసారి, రైటర్. ఇప్పుడు బూతులు రాసింది మీరేనా సిరీస్లో? ఇదండి ఇందులో బూతులు ఉన్నాయి కదా, మీరేనా రాసింది? నేనే రాశానండి. ఎందుకని? ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక కాస్ట్ పరంగా, ఒక క్లాస్ పరంగా డిఫరెన్స్ చూపించాలి అంటే ఆ బూత్ అక్కడ పడాలి. అలా అని నాన్ కాంటెక్చువల్గా ఊరికే రాసేసింది ఏం లేదు. ఇట్ ఈస్ పర్టికులర్ టు దాట్ మూమెంట్, ఆ కాంటెక్స్ట్ పడాలి అని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా వెబ్ సిరీస్ అంటేనే బూతులు అనేది బయట జనాల్లో ఉన్నది. అవును, కరెక్ట్. మీలాంటి మంచి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ బూతులు రాసి అది ఎంతవరకు కరెక్ట్? ఈ కథ పరంగా ఇట్ ఈస్ సిచ్యువేషన్గా ఆ కాంటెక్స్ట్లో అది వర్కౌట్ అవుతుంది. కరెక్టే. ఒక రైటర్గా అదే ప్లేస్లో ఇంకో మంచి మాట వాడి కూడా చెప్పొచ్చు కదా. అవ్వదండి, ఎందుకంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ అవమానించేటప్పుడు బూత్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే ఇంకో దానికి రిప్లేస్మెంట్ వర్డ్ దానికి ఉన్న ఎఫెక్ట్ పోతుంది. ఇప్పుడు మీరు పైలట్లో చూసినట్టు ఒక మన సునీల్ క్యారెక్టర్ అంటే చందు క్యారెక్టర్, సుధీర్ క్యారెక్టర్ అంటే నరేష్ అగస్త్య క్యారెక్టర్ని ఆ బూత్ అన్నాడు కాబట్టి అతనికి ఒక రియాక్షన్ వచ్చింది. అదే నువ్వు వెళ్ళిపోయి కార్లో కూర్చోరా నీకు ఎందుకు అంటే దానికి ఉన్న ఎఫెక్ట్ రాదు. సో అట్లాగే వీ హ్యావ్ యూస్డ్ దీస్ థింగ్స్ ఒక ఎఫెక్ట్ కోసం. ఎక్కడైతే పర్టికులర్గా మనం ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం, లేదంటే ఒక కాస్ట్ ఇంకో కాస్ట్ని ఒక మాట అంటుంది అంటే ఇట్లాంటిది ఉంది, దాని మీద దాన్ని వాడాం. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి ఇందులో. ఎస్. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఏంటి, లోవర్ క్యాస్ట్ ఏంటి? అది మీరు చూడాలి నెక్స్ట్, దానికోసం మీద చూడాలి. సుస్మిత గారు, ఈ షో రన్నర్ పవన్ సాధినేని గారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మీకు ఒక స్టోరీ చెప్పారు మీ నాన్నగారితో చేయడానికి. అది ఎంతవరకు వచ్చిందండి? నాన్నగారికి స్టోరీ చెప్పారండి. అంటే నాన్నగారితో చేయడానికి మీకు చెప్పారని చెప్పారు స్టోరీ. మాకు పవన్ సాధినేనికి చాలా లాంగ్ అసోసియేషన్ అండి. సేనాపతిగా స్టార్ట్ అయింది. అండ్ మా ఇద్దరి మధ్యలో వీ డిస్కస్ మెనీ సబ్జెక్ట్స్, మెనీ స్టోరీస్. అది స్క్రీన్ మీదకి రావాలంటే ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. సో అలా క్రియేటివ్ డిస్కషన్స్ మాకు పవన్ సాధినేనికి మధ్యలో చాలా జరుగుతాయి. బికాజ్ క్రియేటివ్లీ బోత్ ఆఫ్ అస్ ఆర్ వెరీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ సిమిలర్ నరేటివ్. సో అవి వెళ్తూ ఉంటాయండి జరిగేవి డిస్కషన్స్. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ అసోసియేట్ ఫర్ అస్ అండ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ గోల్డ్ బాక్స్. అంటే ఆయన చెప్పిన స్టోరీ నాన్నగారికి నచ్చిందా లేదా అండి? అది ఏమన్నా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందని? ఇవాళకి పవన్ సాధినేని గారు చేసిన బిగ్ సపోర్ట్ ఫర్ పరువు, దాని గురించి ఐ వాంట్ టు ఫోకస్ అండి. హీఈస్ అమేజింగ్.
He's, I think even Sid and Raj will also agree that he's been a great support. Creatively and technical brilliance toti, he's given us a superb show. ఓకే అండి విశాల్. నివేద గారు, మీ వీడియో చాలా వైరల్ అయింది. అంటే అలా ఒక ఆ వీడియోతో అలా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? అంటే అదొక ప్రాంక్ కదా. అవును, అది ప్రాంక్ చేసినప్పుడు నాకు బ్యాక్లాష్ అని కాదు, బట్ ఎంత లైక్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు డూ దట్ పిఆర్ కదా, అండ్ ఇట్ వర్కౌట్ అయింది. అదే మనకి కావాలి అండ్ ఎగ్జాక్ట్గా అది వర్కౌట్ అయింది. సో ఐ వాజ్ అ లిటిల్ కన్సర్న్ వెన్ మై ఫ్యామిలీ స్టార్టెడ్ కాలింగ్ మీ, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బికాజ్ ఎవరికి చెప్పలేదు. ఐ డోంట్ నో ద వీడియో విల్ బికమ్ దిస్ వైరల్. అంటే ప్రాంక్స్ చేయడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? మీ దృష్టిలో ప్రాంక్ చేయడం ఏంటి? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అండి. ఐ డోంట్ నో ఇట్ విల్ రీచ్, ఇట్ విల్ బికమ్ దట్ వైరల్. ఫర్ ఓన్లీ రీచ్. దట్స్ ద యా. ఓకే. డైరెక్టర్ హాయ్. నాగబాబు గారిని అంత వైలెంట్గా విలన్గా చూపించాలని ఎలా అనిపించింది? ఎవరి ఐడియా? ఆబ్వియస్లీ సిద్ధార్థ్స్ ఐడియా, హీ రోట్ ఇట్. సో ఇక్కడ మీరు వైలెంట్ అని అనలేమండి. హీఈస్ అ ప్యూర్ పొలిటీషియన్. ఆయన మేబీ ఒక కేటగిరీలో పెట్టాలంటే అవకాశవాది అని మనం చెప్పచ్చు. దాంట్లో ఆయన ప్లస్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఎస్టాబ్లిష్ చేసినట్టు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ప్రాంతంలో అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మొత్తం సిరీస్లో కూడా ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లోనే మొత్తం సిరీస్ కూడా అవుతుంది. వాళ్ళ క్యారెక్టర్స్ జరిగే ఇంటరాక్షన్స్ కానీ, వాళ్ళు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానీ, లేదా కాస్ట్ గొడవలు కానీ, ఏదైనా కానీ ఎలక్షన్స్ పరంగా జరుగుతున్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పొలిటీషియన్ ఎవరైతే ఒక కాస్ట్ బలం మీద వచ్చిన ఒక పొలిటీషియన్ ఎట్లా బిహేవ్ చేస్తాడనేది ఒక అనాలిసిస్. సో యాజ్ అ పొలిటీషియన్ హీజ్ అ పొలిటీషియన్ అంతే. ఇంకా హీజ్ అ గుడ్ బ్యాడ్ అనేది డిపెండ్స్ ఆన్ మీరు ఏ కమ్యూనిటీలో చూస్తున్నారో లేదా ఏ కాస్ట్ పరంగా చూస్తున్నారో. సిరీస్ పరంగా చెప్తున్నాను, బయట కాదు. బయట ఇస్ అ డిఫరెంట్ థింగ్. విదిన్ ద సిరీస్ మీరు ఏ సైడ్ తీసుకుంటారో దాన్ని బట్టి అతని జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఈజ్ అ కాంప్లికేటెడ్ పొలిటీషియన్ అంతే. అంటే తెలుగు స్టేట్లో పొలిటికల్ ఇష్యూస్, కాస్ట్ అనేది చాలా ఇదిగా తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఏ చిన్న పాయింట్ ఉన్నా దాన్ని నెగిటివ్గా వెళ్తుంది. వాళ్ళు ప్రొటెస్ట్లు కూడా చేస్తుంటారు. సో మీరు ఎంతవరకు జాగ్రత్త తీసుకున్నారు? అంటే అప్పర్ కాస్ట్, లోయర్ కాస్ట్ అనే వర్డ్ వాడరు. ఏ చిన్నదైనా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. సో ద హోల్ స్టోరీ కూడా మీరు చూసినట్లయితే గుంటూరు దగ్గర పరిసరాల్లో జరుగుతున్న స్టోరీ అండ్ పరువు హత్యలు అనేది ఒక కాంటెక్స్ట్ జరుగుతున్న కథకి. సో చాలా జాగ్రత్తగా వీ హ్యావ్ డివైడెడ్. అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళ బిహేవియర్, లోవర్ కాస్ట్ వాళ్ళ బిహేవియర్ ఎక్కడ పేర్లు చెప్పకుండా ఈ కాస్ట్ లేదా ఈ పర్టికులర్ పర్సన్ ఇట్లాంటిది అని చెప్పకుండా వీ హ్యావ్ జస్ట్ డివైడెడ్ యాజ్ కాస్ట్. సో వాళ్ళిద్దరికీ ఉన్న ఇంటరాక్షన్సే మొత్తం కథ అంతా. ఈ కథ మొత్తంలో ఈ కపుల్ ఎవరైతే నరేష్ అండ్ నివేత వచ్చిన కపుల్ అయితే ఉన్నారో, అండ్ ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ నుంచి వాళ్ళు బయటికి ఎలా పడుతున్నారు, అండ్ అది కాస్ట్ అనేది వాళ్ళకి బలం అవుతుందా లేదంటే బలహీనత అవుతుందా, వాళ్ళకి అడ్డుగా పడుతుందా అనేది కథ టోటల్గా. సో ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి కొన్ని, మనకు తెలుసు, పేపర్లో వచ్చాయి, న్యూస్లో వచ్చాయి. కానీ మీరు అంటే టోటలీ ఫిక్షనలా లేదంటే ట్రూ ఇన్సిడెంట్స్ ఏదన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? పరువు హత్యలు అనేది ఒక ట్రూ ఇన్సిడెంటే, ఎప్పుడు జరిగేదే. అండ్ ఆల్మోస్ట్ 2017-18లో బాగా ఎక్కువగా జరిగింది. అండ్ మనం కూడా కవర్ చేసాం వీటిల్లో. సో దాన్ని మనం బేస్ ఐడియాగా తీసుకుని దాని మీద టోటల్గా ఫిక్షనల్గానే రాసామండి. దిస్ నో పర్టికులర్గా ఎవరినైనా రిఫర్ చేస్తూ లేదంటే పర్టికులర్గా ఒక కమ్యూనిటీని రిఫర్ చేస్తూ అట్లా ఎప్పుడు చేయలేదు. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద షో. మనం జస్ట్ సోషల్ కమెంటరీ కింద చూపిస్తున్నాం అంతే తప్ప ఒక పర్టికులర్ ఒక పర్సన్ని లేదంటే ఒక ఐడియాలజీ మనం ఎత్తి చూపించట్లేదు. ఆల్ ది బెస్ట్. నరేష్ హాయ్ బ్రో, హలో అండి. సినిమాలు కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు ఇది బాగుంది, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. మీరంతా ఎఫర్ట్ పెట్టి దీన్ని చేశారనిపిస్తుంది. అంటే 2 years నుంచి ప్రాజెక్ట్ రన్ అయింది అన్నారు కదా? అవునవును. సో ఎంత ఎఫర్ట్ పెట్టారు ఈ క్యారెక్టర్ మీద? అంటే ఎఫర్ట్ ఏం పెట్టలేదండి, మామూలుగా చేశాను. అంటే లైక్ క్యారెక్టరైజేషన్ ప్రిపేర్ అయ్యి, లైక్ నేను రాజ్తో సిద్ధార్థ్తో ఐ మీన్ ప్రతి ఒక్క ఎపిసోడ్ మేము కూర్చున్నాం అనమాట. నరేషన్ అయిపోగానే వెంటనే నెక్స్ట్ డే నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎవ్రీథింగ్, ఈ సుధీర్ అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటాడు, వాడికి ఏమి ఇష్టం లేదు, అలాంటిది ప్రతి ఒక్కటి కొన్ని బౌండరీస్ పెట్టుకుని పర్ఫామ్ చేసాం అనమాట. థ్యాంక్ యూ. నివేద గారు హాయ్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ అవన్నీ కూడా. సో ఎలా అంటే మీ దగ్గరకు వస్తున్నాయా లేకపోతే విన్నా కథల్లో మీరే సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఏంటి ఆ సెలెక్షన్ గురించి ఏమన్నా? డెఫినెట్గా ఇట్ కమ్స్ టు మీ అండి. ఎందుకంటే
బట్ నాకు డాలీ ఎందుకు నాతో వచ్చింది అని నాకు తెలియదు. ఎందుకంటే ఇది కొంచెం ద మోస్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ ఎమోషనలీ డిమాండింగ్ క్యారెక్టర్ అనమాట. ఇది మీరు చూస్తే తెలిసిపోతుంది. బై ద టైమ్ ఐ ఫినిష్డ్ పరువు ఐ వాజ్ యాక్చువల్లీ అండర్ మైల్డ్ డిప్రెషన్. But it is after I played Dolly I realized this is the kind of characters I need to choose and play. ఎందుకంటే ఇప్పుడే రియలైజ్ అయింది బికాజ్ నా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి నాకు చెప్పారు దిస్ ఇస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ అంటిల్ నౌ. నేను ఇప్పుడు వరకు చేయలేదు ఇది. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో థ్యాంక్ గాడ్ ఐ హ్యాడ్ గ్రేట్ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ వండర్ఫుల్ డైరెక్టర్స్ లైక్ వివేక్ ఆత్రేయ, కిషోర్ తిరుమల గారు అండ్ ఆల్. But I didn't have that blessing in other industries. So yeah, the script chooses me, especially in Telugu industry. So thank you. అండ్ ఇంకోటి అంటే లైక్ మీరు స్పోర్ట్స్ ఉమెన్ కూడా అండ్ బ్యాడ్మింటన్ రీసెంట్గా ఫోటోస్. అయ్యో ఇప్పుడే హ్యామ్స్ట్రింగ్ పోయింది నాకు బ్యాడ్మింటన్. బట్ చాలామంది ఏదైనా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నివేద గారిని చూడాలి అని అనుకుంటున్నారు. సో మీకేమన్నా ఉందా ఒక డ్రీమ్? నేను కూడా ఒక బయోపిక్ ఉంది అండి. ఇట్ వాస్ డెఫినెట్లీ దేర్, నాట్ బికాస్ ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇంజరీ ఇన్ మై లెగ్ అండ్ ఐ కెనాట్ ఈవెన్ వాక్ ప్రాపర్లీ. సో ఒక 3 months తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. నివేత గారు, అదే అంటే ఇదివరకు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎంత ఫేమస్ అయిందో, వాట్స్ ఇన్ కార్డిక్ అనేది కూడా అంతే ఫేమస్ అయింది యాక్చువల్గా మనం మీరు చేసిన ప్రాంక్ తర్వాత. సో మరి ఈ ప్రాంక్ని ఎక్కడ ఆపేస్తున్నారా పరువుకి రిలేటెడ్గా, లేకపోతే ఇంకేమన్నా కొత్త ప్రాంక్స్ ఏమన్నా ప్లాన్ చేసి? నాకు చాలు యాక్చువల్గా 3-4 days ముందు నాకు రియల్గా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే లైక్ there was a small incident with lorry. I was thinking so much if I should stop and call the police ఎందుకంటే they will think that I'm pranking. So I just left. So I won't do that anymore. అండ్ రైటర్ ఆఫ్ ద సార్ చెప్పండి. ఈ పరువు హత్యలు అనేది చాలా కామన్ థింగ్. ఇప్పటికే దీని మీద చాలామంది మాట్లాడుకున్నారు. అలాగే కొన్ని సిరీస్లు అలా కొన్ని కూడా వచ్చినాయి కదా. సో మరి అంటే దీంట్లో ఇంటర్వ్యూయింగ్గా ఒక 8 ఎపిసోడ్లు ఒక పాయింట్ మీద నడిపించాలంటే దాంట్లో సబ్ లేయర్స్ ఏమున్నాయి అంటే ఇలాంటి ఒక రెగ్యులర్ సబ్జెక్ట్ని చూస్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాడినరీగా చేయాలనేది ఎందుకు మోటో కింద తీసుకున్నారు? సో మనం ఎక్కువ మటుకు పరువు హత్యలు అనే ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు మనం ఒక న్యూస్ ఐటమ్గా చూసేస్తాం. దాంట్లో వెనక ఉన్న మనుషుల్ని పెద్దగా మనం పట్టించుకోం. వాళ్ళకున్న రిపర్కషన్స్ ఏంటి, ఒక ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి, లేదంటే అసలు వీళ్ళు ఎట్లాంటి పీపుల్ ఎట్లాంటి మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇది కూడా ఎక్కువ శాతం మన పరువు హత్యల్లో ఎక్కువగా ఫ్యామిలీసే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో అలాంటప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్, ద పర్సనల్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ. సో అందుకనే ఈ స్టోరీ హ్యాపెన్స్ రైట్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడే మీకు పరువు హత్య గురించి మనం కాంటాక్ట్ సెట్ చేసేస్తాం. సో అక్కడి నుంచి మనం ఎట్లా ఈ క్యారెక్టర్స్ ఎవరైతే నరేష్ క్యారెక్టర్ అండ్ నివేద క్యారెక్టర్ వీళ్ళ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఈ ఇష్యూని అన్ని రకాలుగా చూస్తాం. అంటే ఏంటి పొలిటికల్గా దీనికి ఉన్న ఎఫెక్ట్ ఏంటి, సోషల్గా ఏంటి ఎఫెక్ట్, పర్సనల్గా ఫ్యామిలీస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది టోటల్గా ఒక ఓవరాల్ ఆర్క్ మనం చూస్తాం అనమాట. సో దాట్ ఈస్ ద హోల్ 8 episodes. అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు గారు పెద్దగా చేయట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఆ పొలిటికల్ జర్నీ కాడి నుంచి పెద్దగా చేయట్లేదు. అంటే ఇది గోల్డ్ బాక్స్ నుంచి వస్తుంది, సుష్మిత గారు ప్రొడ్యూసర్ అని నాగబాబు గారిని అనుకున్నారా, లేదంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్ ఈజ్ నాట్ ఇన్ ద లైమ్ లైట్ యాజ్ ఆఫ్ నౌ? ఒకటి నాకు ఒక సెల్ఫిష్ థాట్, ఆయన మామూలుగానే పొలిటికల్ యాక్టివిజంలో బాగా ఎక్కువగా ఉంటారు త్రూ జనసేన పార్టీ. అండ్ నేను పెద్ద ఫ్యాన్ని, నా టోటల్ కొనిదల ఫ్యామిలీకి ఐఎమ్ బిగ్ ఫ్యాన్. జనసేనకి లేకపోతే జనసేనకి అండ్ కొనిదల ఫ్యామిలీకి, సో ఇద్దరికి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ సమ్వన్ విత్ దాట్ కైండ్ ఆఫ్ ఆరా, ఒక పొలిటీషియన్గా ఉండే ఆరా, అలాగే ఓవర్ ద టాప్ వెళ్ళే పర్సన్ కాకుండా సమ్వన్ హూ టేక్స్ హిమ్సెల్ఫ్ కైండ్ ఆఫ్ క్యాజువల్. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక కూల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ అట్లానే ఒక థింకింగ్ పర్సన్ ఉండాలి. సో ఆ బ్రాకెట్లో నాకు నాగబాబు గారు చాలా పర్ఫెక్ట్గా అనిపించారు. సో ఫస్ట్ మేమే అప్రోచ్ అయ్యాం. ఆ తర్వాత వన్స్ ద ప్రొడక్షన్ హౌస్ వచ్చేసాక వీ కన్ఫర్మ్డ్. ఓకే, నరేష్ అగస్త్య. యా బ్రో. యా చాలా కూల్గా కామ్గా, అసలు అంటే ఎవరేం చెప్తున్నా చిన్నపిల్లలాగా అలా వింటున్నారు చాలా శ్రద్ధగా. బట్ అంటే ఇదేనా ఈ నేచర్ నచ్చిన G5 వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి కూడా కమిట్ అయింది మీతోటి? అది ఒకసారి దేశ్ రాజుని అడగాలి. ఉన్నాడా వెళ్ళిపోయాడా తెలీదు. బట్ ఏమో వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. సో దే నరేటెడ్ అండ్ దట్స్ అ వండర్ఫుల్ కంటెంట్. అది కూడా వికట కవి. ఐ హోప్ యూ లవ్ ఇట్. అంటే ఇప్పుడు ఇందాక సుష్మిత గారు కూడా చెప్పారు, అతను ఇచ్చే ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా డీప్గా డెప్త్గా ఉంటుందని చెప్పేసి యాక్చువల్గా. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా నెక్స్ట్ సిరీస్ల నుంచి సినిమాల్లోనికి ఇప్పుడు ఇంకా కొంచెం
అంటే బేసిక్గా నాకేమనిపిస్తుంది నాకేమనిపించదు, ఐ కీప్ ఇట్ నార్మలే. బేసిక్గా మీరు చూస్తే అలా ఉండాలనుకో, నెక్స్ట్ ఎదిగిపోతున్నాను నేను, వరుణ్ పక్కన నుంచి ఉండాలి ఇందాక. సో లైక్ మధ్యలో నుంచోవాలి, అలా ఉంటుంది, ఆ మైండ్ సెట్లో ఉంటాయి. బట్ నేను ఎప్పుడు అలా అనుకోలేదు, అందుకే నేను ఎంత మూల ఉంటే అంత మూలలో నుంచోవాలనుకుంటా. నివేద గారు, హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ఇందాక మీరు మాట్లాడినప్పుడు విన్నాను, అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్కి ఈ డాలీ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ ఉంది. అంటే ఐ మీన్ టు సే, అంటే ఈ క్యారెక్టరేషన్ చేసినప్పుడు ఆలోచించాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏది చేయొచ్చు చేయకూడదు అని అన్నారు కదా. సో ఈ స్టోరీ విన్నప్పుడు మోస్ట్ డిస్టర్బింగ్ ఎలిమెంట్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన పాయింట్ ఏంటి? డాలీ ఈస్ ఐ థింక్ మ్యానిపులేటివ్, చాలా మ్యానిపులేటివ్. Because mostly in relationships, speaking the truth, women are very, very manipulative. And men don't know that, unfortunately. thumbnail వచ్చేసింది. It is like that, actually. So అది నేను చేసినప్పుడు తెలియదు, బట్ చూసినప్పుడు నేను ఫుల్ ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్స్ చూసాను. దాని తర్వాత రియలైజ్ అయ్యాను, లైక్ my God, women can actually manipulate men into doing anything, be it good or bad. We can be the backbone for them to even make them conquer the world or make them to kill someone. Ala. ఓకే, సో పరువు అన్న వర్డ్ చాలా, అంటే లైక్ వెరీ ప్రెషియస్ అనే చెప్పాలి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావచ్చు, హయ్యర్ జోనర్ ఫ్యామిలీకి కావచ్చు, సో చిన్న చిన్న విషయాలు కూడా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, అరే పరువు పోయిందిగా అని అంటుంటారు. సో ఎనీ సిలీ థింగ్ దట్ మీరు చేసేటప్పుడు పరువు పోతుందేమో ఇలాంటివి చేసినప్పుడు అని అనుకునేది ఏదైనా ఇన్ కామెడీ వే ఆర్ జోక్? It happened when I was in 10th grade. I did something very bad and I had a quarrel with my school classmate. అప్పుడు కొంచెం గొడవ అయింది అండ్ హెడ్ పగిలిపోయింది కొంచెం. అవతల నేను చేశాను, మీరు పగలగొట్టారు? ఓకే, సో దానికోసం నా పేరెంట్స్ని పిలిచారు స్కూల్కి, హెడ్ మాస్టర్, అండ్ టీసీ కూడా ఇచ్చేసారు. అప్పుడు నా పేరెంట్స్ చెప్పారు నాతో, లైక్ పరువు పోయింది అని. ఓకే, డన్. చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నివేద గారు, ఇంకోటి ఏంటంటే మీరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సినిమాల్లో కంటే ఇలాంటి షోల్లోనే ఫీమేల్ క్యారెక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని. అంటే నెక్స్ట్ అన్ని ఓటీటీ చేస్తారా, సినిమాలు కూడా చేస్తారు? అది నాకు తెలియదు, బికాస్ ఐ డోంట్ చూస్ మై ప్రాజెక్ట్స్, ద ప్రాజెక్ట్స్ చూసెస్ మీ. ఇప్పుడు కూడా యాక్చువల్గా నాకు చాలా ప్రాజెక్ట్స్లో స్క్రిప్ట్స్లో వస్తుంటే ఉన్నాయి. It just the timing, and if I feel like doing the project, I'll just choose and do it, be it OTT or cinema. OTT ante it is very sensitive kada, endukante slight ga miss aithe paru pottadi. So you have to choose and do the right projects in OTT. That's the only thing. అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చినదని కూడా చెప్పారు. Definitely, గతంలో చేసిన సినిమాల్లో ఏ క్యారెక్టర్ కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు? No, probably only Mental Madilo. No other films. ఓకే అండి. విషయాలు ప్రణీత గారు, ఈ సిరీస్లో మీ క్యారెక్టర్ ప్లే చేయడానికి మీకు ఛాలెంజెస్ ఏంటి? స్వాతి అనే క్యారెక్టర్ మొత్తం న్యూ అండి నాకు. ఇట్స్ అ న్యూ టెరిటరీ. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ అమ్మాయి సైకీని అర్థం చేసుకొని చేయడానికి ఐ థింక్ కొంచెం టైం పట్టింది. బట్ ఈ సిరీస్తో నేను సిడ్తో లాస్ట్ 3 years నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఐ రెడ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ అనమాట, అంటే కొత్త కొత్త వేరియేషన్స్ వస్తుంటాయి కదా. సో ఐ కెప్ట్ ఆన్ రీడింగ్ దెమ్. మేబీ 5 versions ఆఫ్ స్క్రిప్ట్ నేను చదివాను. సో అప్పటికే అండర్స్టూడ్ వాట్ స్వాతి ఈజ్ అండ్ నేనేం ప్లే చేయాలి, నేను ఎలాంటి న్యూఆన్సెస్ తీసుకొస్తే ఆ క్యారెక్టర్ని ఇంకా బెటర్ చేయగలుగుతాను అని. అండ్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫ్రమ్ సిడ్. ఎనీ డౌట్ ఐ హ్యాడ్, ఈ క్యారెక్టర్ ఈ బౌండరీ దాటి నేను ఇంకా పర్ఫామ్ చేయగలుగుతానా లేదా, ఇందులోనే చేయాలా, అలాంటి చాలా చాలా డిస్కషన్స్ మాకు కంటిన్యూస్గా అవుతూనే ఉండేవి. ఈవెన్ టిల్ డేట్ అవుతూనే ఉన్నాయి స్వాతి అనే క్యారెక్టర్ కోసం. సో విత్ సపోర్ట్ ఆఫ్ సిడ్ అండ్ స్క్రిప్ట్తో ఐ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ టు ప్లే. అండ్ బై ద టైమ్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఆల్ ఆఫ్ అస్ అనుకుంటా మా క్యారెక్టర్స్ లిమిట్స్ ఏంటి, మేము ఎంతవరకు పర్ఫామ్ చేయాలి,
అని న్యాచురల్గా ఒక ఫ్లేయర్ వచ్చేసింది మాకు, బికాస్ స్క్రిప్ట్ అంత స్ట్రాంగ్గా ఉంది అండ్ హుకింగ్గా ఉండడం వల్ల వీ అండర్స్టూడ్ వాట్ వీ హ్యావ్ టు ప్లే అని. కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత ఈ సిరీస్తో మీకు అంత గుర్తింపు వస్తుంది అనుకోవచ్చు. డెఫినెట్లీ ఐ హోప్ సో. ఇప్పుడు అంటే ఇప్పటికీ అందరు నన్ను భార్గవి భార్గవి అంటారు ఫ్రమ్ కేర్ ఆఫ్ కంచరపాలెం. నా ఒరిజినల్ పేరు తెలియదు చాలామందికి, బట్ ఇప్పటి నుంచి స్వాతి స్వాతి అని పిలుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా నరేష్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ ఫీల్ యువర్ సర్కాజం, అంటే ఇన్ అ గుడ్ వే, ఇన్ అ గుడ్ వే. మీరు ఇంత కామ్గా ఉన్నారు కదా, అంటే కష్టపడ్డారు అని చెప్పేసి నేను అడగను, కానీ మీలో ఈ ఓపెన్నెస్ అందులో కనిపిస్తుందా మాకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో? అంటే ఓపెన్నెస్, ఓపెన్గా ఏమి ఉండడు వాడు. అంటే ఇందాక ఎవరో అన్నారు, అంటే మీరు బయట కామ్గానే ఉంటారు, అంటే ఈ క్యారెక్టర్లో ప్లే చేసినంత కామ్గా ఉంటారు. అంటే బయట అంటే నాకు అలా అనిపించట్లేదు. ఫ్రెండ్స్తో కామ్గా ఏమి ఉండను, లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఐల్ బీ ఓపెన్. బట్ ఏమో బయటకు వచ్చినప్పుడు ఎందుకులే కొంచెం కామ్గా ఉంటే బెటర్ కదా అని కామ్గా ఉంటా. ఏమో ఓపెన్ అవ్వలేను, నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. ఎక్కువ మంది ఉన్నప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేను. బట్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడితే ఐ కెన్ టాక్ వెరీ లాంగ్ అట్లా. చూసాక పరువు చూసాక మాట్లాడు. యా నివేత గారు, ఆఫ్టర్ దాస్ కథంకి ఈ గ్యాప్ దీనివల్ల ఏనా లేకపోతే? I'm focusing on something else as of now. అందుకే I'm taking a break from the industry. Okay. Yeah. నివేత గారు, సో నాగబాబు గారు యాక్చువల్లీ హీ ఈజ్ వెరీ, అంటే మాకు తెలిసి ఆయన సెట్స్లో ఎలా ఉంటారు అనేది చాలా డిఫరెంట్గా చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అంటే ఆయనతో యాక్టింగ్ చాలా బాగుంటుంది, హీ ఈజ్ వెరీ ఫన్నీ అని చెప్పని. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయనతో ఉన్న సీన్స్ గురించి. I can't say that కదా. సో యాక్చువల్లీ నివేత గారికి కాంబినేషన్ లేదండి లేదు నాగబాబు గారితో. సో ఇట్స్ ప్రణీత లేదు ప్రణీత గారికి ఉంది ఆర్ నరేష్కి ఉంది. నరేష్ గారు దెన్. యా, సో నాగబాబు గారితో ఫస్ట్ అనుకున్నా, అదే మనకేమైనా టీవీలో మాట్లాడినట్టు సీరియస్గా మాట్లాడతారా అనుకున్నాను నేను. అలా ఏం లేరు, హీస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ చిల్. అంటే నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన సీనియర్ యాక్టర్స్లో హీస్ ద బెస్ట్ గాయ్. అంటే లైక్ సెట్లో ఉండి ఫ్రీగా యాక్ట్ చేయొచ్చు, అంటే లైక్ ఒక ఫ్రెండ్లా ఉండొచ్చు ఆయనతో. రైట్. సో డైరెక్టర్ గారు, పరువు అంటే మాకు మామూలుగా సిరీస్లు ఇలాంటివి వస్తుంటే దానికి సీక్వెల్స్, నెక్స్ట్ కంటిన్యూషన్, పార్ట్ 1 పార్ట్ 2 లేదా సీజన్ 1 సీజన్ 2. ఇక్కడ దానికి అదేం లేదు. దీని నెక్స్ట్ సీజన్ ఇంకా కంటిన్యూ ఉంటుందా ఏంటి? ప్లాన్ ఉందండి, వీ హ్యావ్ అ లీడ్ ఫర్ ఇట్, విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే సార్. యా నరేష్ గారు. హలో అండి. యా హాయ్. మీకు సినిమాల కన్నా వెబ్ సిరీస్ లక్ బాగా ఫేవర్ కలిసి వస్తున్నట్టుంది, నిజమేనా? ఏమో అండి, నేను లక్ మీద బిలీవ్ చేయను, బేసిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. బట్ అది ఎప్పుడు ప్రాపర్గా పడుతుందని నాకు తెలియదు. ఐ హోప్ పరువుతో ఏమో వెబ్ సిరీస్ అంటే ఇప్పటి వరకు నేను చేసిన ఫిలిమ్స్ రియాలిటీలో చూసుకుంటే అంత బాగా ప్రమోషన్ వెళ్ళలేదు కదా. మేబీ అది కూడా లేకుండొచ్చు నా ఫిలిమ్స్ కొన్ని అంత బాగా వెళ్ళిపోవడానికి రీజన్. బట్ నేను ఈ ఇయర్ అయితే ఆ ఛాన్స్ తీసుకోను అండ్ కొంచెం స్ట్రాంగర్గానే వస్తాను. యా విష్ ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ. అండ్ నివేత గారు, బేసిక్గా ఏంటంటే ఇంటి పేరు అమ్మాయిలకి చాలా పరువుగా తీసుకుంటారు, ఒక హక్కులా భావిస్తారు. ఈవెన్ పెళ్ళయ్యాక కూడా ఆ ఇంటి పేరుని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు నవేడేస్. సో దీన్ని మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్ తీసుకుంటారా? మీ ఉద్దేశం ఏంటి, మీరేం చెప్తారు దీని గురించి? నీకు పెళ్ళి అవ్వట్లేదు, ఇంకా తెలియదు, బాయ్ ఫ్రెండ్ లేదు, హస్బెండ్ లేదు, ఎవరు లేదు, సో నాకు తెలియదు ఆ విషయం గురించి. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు క్యారీ మై డాడ్స్ నేమ్, నివేత పెత్తురాజ్. ఐ వాంటెడ్ టు మేక్ హిమ్ ప్రౌడ్. అందుకే ఐ యూస్ టు హ్యావ్ మై ఇంటి పేరు, బట్ ఐ చేంజ్డ్ ఇట్ టు మై డాడ్స్ నేమ్. అంటే నవ్వేడేస్, ఎందుకంటే నవ్వేడేస్ అది ఇంకా పెరుగుతుంది, పెళ్ళాక కూడా ఇంటి పేరు క్యారీ చేయడం అనేది పెరుగుతుంది. సో అది నాట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, మెయిన్లీ ఇన్ ఇన్స్టాగ్రామ్ కదా. సో అది ఎంతవరకు మంచిది అంటారు సొసైటీలో, ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని మీరేం చెప్తారు? ఇప్పుడు అదే ఇంటి పేరు ఉంది అంటే ఐ డోంట్ నో, బికాజ్ ఇప్పుడు ఇట్స్ థింగ్స్ హవ్ చేంజ్డ్ అ లాట్ అండి. బికాజ్ విమెన్ ఇఫ్ దే చేంజ్ ఇట్ బ్యాక్ టు family's name or father's name, that means they are divorced or they are announcing divorce. That's the only concept as of now. Cool. Yeah. Anna, last question. నివేత గారు,
యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫేవరెట్ జోనర్ ఆఫ్ నివేత అంటే వాట్ విల్ సే అంటే యూ డిడ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మీకు నచ్చిన ఫేవరెట్ జోనర్, అది నేను ఇప్పుడు దాకా చేయలేదు అలాంటిది ఒక జోనర్ ఉంది, లేదా డ్రీమ్ రోల్ అనేది ఏమన్నా ఉంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నాకు హారర్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు వరకు నేను హారర్ ఫిల్మ్స్ ఏం చూడలేదు. ఎందుకంటే నాకు చూడలేదు. నెవర్, ఐ నెవర్ వాచ్ ఇట్. ఐ డిడ్ వన్ ఫిల్మ్, ఐ థింక్ 3 days వర్క్ చేశాను ఏఎల్ విజయ్ సార్తో. ఐ డెంట్ వాచ్ దట్ ఫిల్మ్. ఐ గెట్ వెరీ స్కేర్డ్. when I was shooting itself, I didn't sleep the entire night అండి. సో నివేత గారు, మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పనికొస్తా? 8 years అయింది, ఐ థింక్ సో. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండాలి. సినిమాలు ఏవి చేయలేదు, ఇదే బెస్ట్ క్యారెక్టర్ అన్నారు. సీరియస్గా ఏదైనా కానీ అంత ఓపెన్గా చెప్పడం అనేది? No, definitely everybody that I worked with are my friends. I'm still very close to Kishore Tirumala Garu, Vivek Katreya and all. So I tell them itself that I want more, especially a film like Chitralari. Kishore sir wanted to take Chitralari part 2 because he wanted to give more justification to my role in that. So even the directors knows that, because endukante there are plenty of characters kada. Ippudu varaku nenu chesina cinema anni పెద్ద సినిమా అయింది. లైక్ ఎస్పెషలీ ఫిల్మ్ లైక్ అలా వైకుంఠపురంలో ఇస్ హ్యూజ్. వీ కెనాట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీబడి ఇన్ దట్ 2-hour ఫిల్మ్. ఓటీటీ, ఇఫ్ ఇట్స్ అ వెబ్ సిరీస్, ఐ వుడ్ హ్యావ్ గాటన్ అ గ్రేట్ రోల్, బట్ బికాస్ ఇట్స్ అ ఫిల్మ్ ఐ కుడ్ ఓన్లీ డూ దట్ షార్ట్ వర్షన్ ఆఫ్ ఇట్. అందుకే నేను చెప్పాను ఓటీటీ ఈస్ మచ్ బెటర్ ఫర్ ఫీమేల్ క్యారెక్టర్స్ అని. విశాఖ ఒక సినిమా డైరెక్షన్ చేసినప్పుడు కథ నీతో చెప్పాడు, మీరు సలహాలు కూడా ఇచ్చాడని చెప్పాడు. ఈ సినిమాలో ఏమైనా అవకాశం ఉందా? వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగిందా మీరు? ఇది విశాఖ సేన్ ఒకసారి చెప్పాడు అతను డైరెక్షన్ చేసినప్పుడు, మీరు ఆ స్టోరీలో చాలా ఐడియాస్ ఇచ్చారట. నో నాట్ అట్ ఆల్. సజెషన్స్ అని ఏం లేదు, ఎందుకంటే లైక్ చాలా క్లారిటీగా ఉన్నారు ఇద్దరు డైరెక్టర్స్లో. సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పారో అదే తీశారు. మీరు సినిమాలే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారు, అటువంటిది వెబ్ సిరీస్ చేయడానికి ఎంత ఆలోచించుంటారు? ఐ థాట్ అబౌట్ ఇట్ అ లాట్, ఎందుకంటే నేను అప్పుడు వరకు వర్క్ చేయలేదు వెబ్ సిరీస్లో. యాక్చువల్గా ఇది షూట్ చేసినప్పుడు ఐ వాజ్ డూయింగ్ అనదర్ వెబ్ సిరీస్. సో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వెబ్ సిరీస్ అనమాట. సో ఐ డోంట్ నో హౌ దే విల్ షూట్ వెబ్ సిరీస్, హౌ ద స్టోరీస్ విల్ బీ. ఎందుకంటే ఫస్ట్ ఐ థింక్ దే వాజ్ కపుల్ ఆఫ్ లైక్ రియలీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఫ్రమ్ other platforms. After that everybody started making web series and quality adi koncham poindi. So quality ga I was just waiting for good scripts and I found the script and I know that this will work out. Endukante chaala clarity ga chepparu naaku narration. I know that this will definitely work out. Okay, all the best. Yeah. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మన సొసైటీ అనేది అంటే కాస్ట్ సిస్టమ్ అనేది అంటే మనం ఎంత కాదనుకున్నా అది ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది సొసైటీ మీద. సో క్యాస్ట్ సిస్టమ్ పరంగా అంటే మీరు మీ పర్సనల్గా చెప్పాలనుకున్న గుడ్ యాంగిల్, బ్యాడ్ యాంగిల్, అంటే నెగిటివ్ పాజిటివ్ యాంగిల్ ఏంటంటే దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తం అండి, మీ ఇప్పుడు మెన్షన్ చేసినట్టు ఒక కాస్ట్ పరంగా అప్పర్ కాస్ట్ వాళ్ళకి గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, అది వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది, కాస్ట్ సిస్టమ్ అనేది వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది, ఎంత యూజ్ అవ్వట్లేదు. అలాగే సేమ్ థింగ్ లోవర్ కాస్ట్ వాళ్ళకి కూడా. సో ఈ మొత్తం డిస్కషనే మా సిరీస్. దాంట్లో ఉన్న నువాన్సెస్ ఏంటి, దాంట్లో సొసైటీ పరంగా వాళ్ళు ఎలా డివైడ్ చేసుకుని ఉన్నారు, ఆ డివిజన్ వల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి. కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, అంటే పాలిటిక్స్ పరంగా అవ్వచ్చు, లేదా పథకాల పరంగా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అట్లాంటివి ప్లస్ దానివల్ల జరిగే చెడులు ఏంటి అంటే పరువు హత్యలు ఇట్లాంటివి. సో వీటిలన్నిటి గురించి చెప్పేది స్టోరీ. సో ఇట్స్ అ పొలిటికల్ థ్రిల్లర్ అని నేను చెప్తాను యాజ్ అ డెఫినేషన్. ఈ సిరీస్ అనేది పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్తాను. సో అన్ని కోణాలుగా మనం పరువు అనే ఒక పదాన్ని అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో మనం చూస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.